యేసు ప్రభు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నా దగ్గర ఒక జలం ఉంది, అది జీవజలము, దీనిని త్రాగువాడు మరలా దప్పికొనడు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు సిలువలో నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. దైవ కుమారునికి దాహం పుట్టించిందంటే ఈ దాహం ఎంత గొప్పదా కదా. ఈ దాహం యొక్క తీవ్రత ఎంత ఉన్నది, ఆ లోతు ఎంత ఉన్నది అనేది మనం చూడాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా ఉంది. మరి ఆయనకి అంతగా దప్పికి వేయడానికి గల కారణం ఏంటి? ఈ శ్రమలా? కాదు. ఈ అవమానమా? కాదు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన మాటను మనం చదువుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనేటువంటి మాట ప్రభువు ఈ మాట పలకడం చూస్తున్నాం. ఈ మాట ధ్యానించేటప్పుడు నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం వేసింది అనేది నేను చెప్తాను. అయితే యేసు ప్రభువారు ఈ మాట ఎందుకు పలికి ఉండవచ్చు సిలువలో అనేది కూడా మనం మొదటగా ప్రశ్న వేసుకోవాలి. అలా ప్రశ్నలు వేసుకున్నప్పుడే మనం ముందుకి వెళ్ళగలం. మొదటగా అక్కడే ఉంది, లేఖనము నెరవేరునట్లు అనేటువంటి వాక్యం. కీర్తనలో 69:21 ఉంటుంది. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అనేటువంటి ఈ మాట దావీదు గారు క్రీస్తు సిలువకు ఎక్కక మునుపు, అంటే సిలువ వేయబడక మునుపు 1000 సంవత్సరాలు సుమారుగా ముందు ఆయన ప్రవచించారు. ఆ మాటను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ లేఖను నెరవేర్చాడు ఆయన. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 13-15 వచనాలు, యోహాను సువార్త 4వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ సమరయ స్త్రీతో జరుగుతున్నటువంటి ఒక చిన్న సంఘటన. యేసు ప్రభువు వారు చదవద్దమ్మా. యేసు ప్రభువు వారు దప్పిక కలగలేదు, కానీ దప్పిక ఉన్నట్లుగా ఆయన అక్కడ కూర్చున్నారు. కారణం, అక్కడికి ఆ స్త్రీ వస్తుంది, తనకు సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతోనే అక్కడ కూర్చున్నారు. అలా కూర్చున్న సందర్భంలో ఆయన అంటున్నాడు, నా యొద్ద జీవజలములు ఉన్నాయి, నీనిచ్చి నీళ్ళు త్రాగువాడు మరలా దప్పికొనడు అనే పదాన్ని చూస్తాం. అంటే యేసు ప్రభు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నా దగ్గర ఒక జలం ఉంది, అది జీవజలము, దీనిని త్రాగువాడు మరలా దప్పికొనడు. ఈ నీళ్లు మీరు తాగుతున్న ఈ బావి నీళ్లు తాగితే మరలా దప్పికొంటారు, కానీ నేనిచ్చే నీళ్ళు తాగినట్లయితే మరలా దప్పికొనడు అని ప్రభు వారు చెప్పారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు సిలువలో నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి, ఈయన దగ్గర జీవజలం ఉంది కదా, ఎందుకు అంటే మనం అనుకుంటాం ఆయన నరుడుగా వచ్చాడు కదా, అనేకమైన శ్రమలు పొందాడు కదా, అందువల్లే బహుశా అని అనుకుంటాం. అవునా కదండి? అయితే నేను అనుకున్నా, దైవ కుమారునికి దాహం పుట్టించిందంటే ఈ దాహం ఎంత గొప్పదా కదా. ఈ దాహం యొక్క తీవ్రత ఎంత ఉన్నది, ఆ లోతు ఎంత ఉన్నది అనేది మనం చూడాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా ఉంది. ధ్యానం చేయాల్సిన విషయము అది. అయితే అసలు దాహము అంటే ఏంటి అని, మనిషి శరీరంలో ఎంత పర్సెంటేజ్ వాటర్ ఉంటుందో తెలుసా అండి? దాదాపుగా 60% ఆఫ్ వాటర్ మన బాడీలో ఉంటుంది. ఒక మానవ శరీరంలో 60% వాటర్ ఉంటుంది. రక్తము 4.5 నుంచి 7.5 లీటర్లు, అంటే సుమారుగా అటు ఇటుగా 6 లీటర్లు. ఆరోగ్యకరమైన ఒక వ్యక్తి యొక్క శరీరంలో 6 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తంలో 80 నుంచి 82% అంటే 82% వాటర్ కంటెంటే ఉంటుంది. హల్లెలూయా. మన యొక్క శరీరంలో ఎట్లా అండి, 80% రక్తంలో 80% వాటర్ ఉంటుంది. మన బాడీ అంతట్లో 60% వాటర్ ఉంటుంది. అయితే ఈ పర్సెంటేజ్లో 1 లేదా 2% తగ్గినప్పుడు మనిషికంట మెదడు సిగ్నల్ పంపిస్తుంది, మనకి దాహము అవుతుంది అని. అప్పుడు మనము నీళ్లు త్రాగుతాం. అంటే మనం సరదాగా బయటకు అట్లా వెళ్ళి చిన్న పని ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లో కొద్దిగా మంచినీళ్ళు తీసుకురా అంటాం కదా, ఈ దాహం. ఇది సాధారణమైన దాహం. ఇకపోతే రెండవ దాహం 5 నుంచి 8% వాటర్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ మన బాడీలో తగ్గిపోతే అప్పుడంట తీవ్రమైన అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడము జరుగుతుందంట. ఇది డీహైడ్రేషన్ అంటాం కదా.
డీహైడ్రేషన్ బాడీ అయ్యిందంటాం కదా, ఆ క్వాలిటీస్ అనమాట. అంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ మన బాడీలో తగ్గితే 5 to 8% తగ్గితే నీకు కళ్ళు తిరుగుతాయి, తలనొప్పి వస్తుంది, నీరసం వస్తుంది. దీన్ని డీహైడ్రేషన్ అంటాం. అర్థమవుతుందా అండి? గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకున్న తర్వాత 10% వాటర్ తగ్గిపోయినట్లయితే మన బాడీలో నుంచి ఏమవుతుందని చెప్పారంటే శారీరక మానసిక స్థితి క్షీణించిపోతుందంట. కొన్ని అవయవాల పనితీరు కూడా దెబ్బతింటది అని సైన్స్ చెప్తుంది, డాక్టర్స్ చెప్తున్నారు. హల్లెలూయా, అర్థమైందండి? ఇది మనం హ్యూమన్ బాడీకి వాటర్ తగ్గితే ఏం జరుగుతుందో ఇప్పటివరకు మీకు చెప్పాను. ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వద్దాం. యేసుప్రభు వారు ఒక నరవతారిగా వచ్చారు. యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో రాత్రి సమయంలో పట్టుబడ్డారు ఆయన, అవునా కాదండి? అంతకుముందు ఆయన మోకాళ్ళ మీద ప్రార్థించినప్పుడట తీవ్రమైనటువంటి వ్యధ చెందుతున్నాడు ఆయన చెమట కారుతుంది. ఆ కారుతున్న చెమట రక్తపు బిందువులే ఉన్నదంట. రక్తం కారినా చెమట కారినా బాడీలో నుంచి ఏం వెళ్ళిపోతుందని అర్థం. ఇప్పుడు ఏం వెళ్ళిపోతుందని అర్థం అండి? ఏదైతే 60% ఉంది కదా బాడీలో, అది తగ్గిపోతుందని అర్థం చేసుకోవాలి మనం. అయితే యేసుప్రభు వారు చివరిసారిగా భోజనం చేసింది పస్కా భోజనం. తన శిష్యులతో 12 మందితో కలిసి పస్కా భోజనం అది చేసిన తర్వాత ఆయన ఒక పాట పాడుకొని ఒలివ కొండ కింద భాగంలో ఉన్నటువంటి గెత్సెమనే తోటలోకి వచ్చారు. అక్కడ ఆయన బంధించబడ్డాడు. అక్కడి నుంచి మొదటగా ఆయనను అన్న ఇంటికి తీసుకెళ్లారు. అన్న మాజీ ప్రధాన యాజకుడు. ఆయన విచారణ చేసిన అనంతరము కైపా ఇంటికి తీసుకెళ్లారు. కైపా కూడా విచారణ చేసిన అనంతరము ఆయన చెరసాలలో వేశారు. మరలా తెల్లవారుజామున ఆయన తీసుకువెళ్ళి పిలాతు దగ్గర ప్రవేశపెట్టారు. పిలాతు బాగా విచారణ చేసి ఈయన గలీలీడా, నా సంబంధం లేదు అని హేరోదు వద్దకు పంపించాడు. హేరోదు మరలా విచారణ చేసి అవమానపరిచి అంతా చేసిన తర్వాత తిరిగి పిలాతు వద్దకు పంపించారు. పిలాతు ఇతన్ని సిలువకు అప్పగించారు. ఇంత జరిగింది. నేను అంటున్నాను, ఇంత సంఘటన జరిగినప్పుడు మనం ఒక అరగంట బయటకు అలా వెళ్ళొస్తే కొద్దిగా వాటర్ ఇవ్వరా అంటాం. అంతెందుకు 2 నిమిషాలు వాడుతుంది, నాకు ఇప్పుడు దాహం అవుతుంది, నీరు తాగాలనిపిస్తుంది. రాత్రి అంతా ఆయన తిప్పుతూనే ఉన్నారు, అవమానపరుస్తూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. 39 కొరడా దెబ్బలు కొట్టారు సిలువ మొయ్యకు ముందు. ఆ కొరడ ఎలా ఉంటుందో మీకు తెలుసా? పొట్టి కర్ర ఉండి పొడవటి దారాలుండి దాని చివరికి గాజు పెంకులు, తర్వాత ఎండిపోయిన ఎముకలు కడతారంట. అది కొడితే పంజాలాగా వీపుకి తగిలి ఇట్లా వచ్చేటప్పుడు పెరుక్కొని వస్తుంది స్కిన్ని. అలాంటి దెబ్బలు యేసుప్రభు వారు 39 కన్నారు అని అంటే ఆయన బాడీలో, అంటే ఆయన వీపు అంట వాక్యం సెలవిస్తుంది చారల వలె దున్నిన పొలం వలె ఉందంట. ఎట్లా ఉందండి? పొలం దున్నితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన వీపు. అంటే నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన వీపులో నుంచి రక్తం కారుతుంది, తల మీద ముళ్ళ కిరీటం ఉంది, రక్తం కారుతుంది, చెమట కూడా కారుతుంది. అంటే ఏ స్టేజ్లో ఆయన బాడీలో ఉండే వాటర్ కంటెంట్ తగ్గిపోతూ వస్తుంది. అంటే డాక్టర్స్ చెప్పిన ఈ 2%, 5%, 8%, 10% కూడా దాటిపోయింది ప్రభు యొక్క దాహం యొక్క తీవ్రత. కానీ నాకు దప్పిక అవుతుందని అడిగారండి? అడగలే ఎక్కడ కూడా. మరి ఇది ఫిజికల్ థ్రస్ట్ అంటే శారీరకంగా ఆయనకు కలిగిన దాహమా? ఇది కాదు. తరువాత ఆయనకు సిలువను ఇచ్చారు. సిలువ యొక్క బరువు సుమారుగా 100 నుంచి 120 కిలోలు ఉన్నదంట. అది 100 నుంచి 120 కేజీలు అని చెప్పారు. కొన్ని దగ్గరలో ఒక అడ్డకమ్మిని ఆయన మోసారు, అది దాదాపుగా 70 కేజీలు బరువు అని చెప్పుకొచ్చారు. సరే, సిలువను అడ్డకమ్మే మోసారో నిలువు కమ్మే మోసారో మొత్తానికి యేసుప్రభు సిలువ మోసారు. యావరేజ్గా మనం ఒక 80 కేజెస్ అనుకుందామా? 80 కేజెస్ అనుకుందామా? 80 కేజీల బరువును మోసుకుంటూ ఒక వ్యక్తి ఇంత గాయాలు అయిపోయిన తర్వాత, రక్తం కారుతున్న తర్వాత సుమారుగా 800 మీటర్ల నుంచి కిలోమీటర్ దూరము మోసారు ఆయన. ఈ మధ్యలో 3 సార్లు పడిపోయాడు, అంతగా అలిసిపోయాడు ఆయన. మరి ఇప్పుడు కూడా అడగలేదే నాకు దాహం అవుతుంది దప్పికివ్వండి అని. కేవలము యేసుప్రభు వారు సిలువలోనే చెప్పాడు ఆ మాటని, నేను దప్పికొనుచున్నాను అని. మరి ఆయనకి అంతగా దప్పికి వేయడానికి గల కారణం ఏంటి? ఈ శ్రమలా? కాదు. ఈ అవమానమా? కాదు. నిన్నటి వరకు ఆయన దైవ కుమారుడు అని అందరూ నెత్తినెక్కించుకుంటూ పూజలు చేస్తూ ఆరాధన చేస్తూ దైవ స్వస్థతలు పొందుకున్నారు ప్రజలు. కానీ ఒక్క రోజులోనే ఆయన చరిత్ర మారిపోయింది. ఆయన అందరూ హింసిస్తున్నారు, దొంగలాగా చూస్తున్నారు, కొడుతున్నారు, అపహాసం చేస్తున్నారు, ఏలన చేస్తున్నారు. ఎంత ఘోరమైన అవమానం అండి. మనం కలిగితే నిజం చెప్తున్నా గుండె ఆగిపోయే పని అది. మన హార్ట్ పంచాయతీ ఆగిపోతే అక్కడ. అంతటి అవమానం ఆయన పొందుకున్నాడు. మరి ఈ అవమానమా ఆయనకు దాహం చెందించింది అని అంటే కాదండి.
కాదు. ఒకవేళ అది నిజమైతే ఆయన అప్పుడే అడగాలి కదా, నాకు దాహం అవుతుంది, కొద్ది తాగటానికి నీళ్ళు ఇవ్వండి అని. అడిగారా? లేదు. మరి సిలువలోనే ఎందుకు అడిగారు? సిలువలోనే ఎందుకు అడిగారంటే, భూమి పుట్టక మునుపు నుంచి, సృష్టి ఆరంభం నుంచి తండ్రియు కుమారుడు ఏకరీతిగా ఒక్కరే రీతిగా కలిసి ఉన్నారు. తండ్రికి కుమారుడికి సృష్టికి ముందు కానీ సృష్టి తర్వాత కానీ ఎడబాటు ఎక్కడా లేదు. ఇక ఒకే ఒక క్షణం 4వ మాట ఏమంటండి? నా దేవా నా దేవా నా దేవా నీవున్న నేల చేయి. ఆయన దాహానికి కారణం అది. హల్లెలూయా. ఆయన దాహానికి కారణం అది. తండ్రితో ఎడబాటు, తండ్రిని విడిచి ఒక్క క్షణం కూడా ఆయన ఉండలేకపోతున్నాడు. ఆయన వీళ్ళు కొట్టిన దెబ్బలు గుర్తులేవు, ఈయన పొందుకున్న ఆ అవమానం ఆయనకు గుర్తులేదు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని తెలియదు, క్షమించాలని వారు క్షమించాడు. ఆయన దాహం దానికోసం కాదు. తండ్రిని విడిచిపెట్టేశాడే, పాప భారాన మోస్తున్నాడని సిలువలో విడిచిపెట్టేశాడే, ఆ బాధ అతనికి అత్యధికమైనటువంటి దాహాన్ని కలిగించింది. తట్టుకోలేకపోయాడు ప్రభువు వారు. అందుకే అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను. ఆయన దప్పిక అది. తండ్రిని విడిచిపెట్టి ఉండలేనటువంటి స్థితి ఆయన యొక్క దప్పిక. ఈరోజు మనం మన జీవితాల్లో ఏం అన్వయించుకోవాలి ఈ విషయం ద్వారా అంటే, మరి తండ్రిని విడిచిపెట్టి మనం ఉండగలుగుతామంటే దర్జాగా ఉండగలుగుతాం. సంవత్సరాల తరబడి ఉండమన్నా కానీ దేవుడిని వదిలేసి మనం ఉంటాం. కానీ ఇది ఏమాత్రము సరైనది కాదు. క్రీస్తు అడుగు జాడల్లో మనం నడుచుకున్న వలనని క్రీస్తు మన కొరకు మాదిరి ఇచ్చిపోయాను. ఆ మాదిరిలో నువ్వు నేను నడవలసి ఉంటుండగా మనము కూడా ప్రభువునందు తృష్ణ కలిగి ఉండాలి. ఒక్క మాట తీసి ముగిస్తానండి. కీర్తనలు 42:1-2 తీయండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. అదండి, ఇప్పుడు అర్థమైందా? తృష్ణ అనే పదాన్ని అక్కడ వాడారు. ఇంగ్లీష్లో ఏమని తెలుసా? థ్రస్ట్ అని ఉంది. ఏంటండి? థ్రస్ట్. ఇక్కడ కూడా ఇంగ్లీష్లో థ్రస్ట్ అని ఉంది, కానీ ఇక్కడ దప్పికని వాడే పదాన్ని వాడారు, అక్కడ తృష్ణ అనే పదాన్ని వాడారు. అంటే అక్కడ ఏం చెప్తున్నారు? దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగూ ఆశపడుతుందో దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. జీవము గల దేవా నీ కొరకు నా ప్రాణము దప్పిక గొని ఉన్నది, లేదా తృష్ణ గొని ఉన్నది. ఇక్కడ ఆయన దప్పిక కారణం ఏంటి? తండ్రితో ఎడబాటు. మరి మనం ఎలా ఉంటున్నాం? ప్రభువుకి ఎడబాటుగా జీవిస్తున్నామా లేకపోతే దగ్గరగా జీవిస్తున్నామా? ఆయనను మనం చూసి నేర్చుకుంటే ఆయన అడుగుజాడలో నడవడము ఎంత కష్టమో, ఆయన పొందిన దాహం యొక్క విలువేంటో మనకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.